ధైర్యము బిడ్డలు మీరు అనుగ్రహించండి. అలాగా మా సంఘ బిడ్డలు మరి కొందరు స్కూల్కి వెళుతున్నారు, హై స్కూల్కి వెళుతున్నారు, కాలేజీకి వెళుతున్నారు. ప్రతి ఒక్కరికి కావలసిన విస్తారమైన కృప మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వారములో బుధవారము ఉదయము 10 గంటలకు మరి బత్తిన ఆనందమ్మ గారి యొక్క ఆదరణ స్తుతి కూడిక ఉన్నది. మరి అలాగే ఆ కూడికను సమాధానకరముగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 37వ కీర్తన 21 వాక్యాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 21 వాక్యము 2వ భాగాన్ని చదువుకుందాం. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము గమనించి ఈ వాక్యమును చూస్తే ఇత్తురు ఎవరు ఇస్తారు అన్న మాటకు నీతిమంతులు ఇస్తారు. చెప్పల మనోరు తెరిచి ఎవరిస్తారు? నీతిమంతులు ఇస్తారు. ఈరోజు ఒక మనిషిలో అసంతృప్తి, బాధ, వేదన మనిషిని వేధిస్తూ కృంగదీస్తూ ఉన్నాయి. ఒక సహోదరి ఈ వారములో కలిసింది. అమ్మా, అన్నదమ్ములు బాగున్నారా అని నేను అడిగినప్పుడు ఆ సహోదరి చాలా ఆక్రందన, దుఃఖము చెప్తా ఉంది. ఆ సహోదరి చెప్పిందంతా నేను విని నేను చెప్పాను, నా దేవుడు నువ్వు నమ్మితే వాళ్ళు నీకిచ్చుట కాదు, నీవే వారికి ఇచ్చేంత స్థాయి, స్థితి నా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మనిషి నైజం ఎలా ఉందంటే, అన్నదమ్ములు పెట్టలేదు, బంధుమిత్రులు పెట్టలేదు, తోటివారు పెట్టలేదు, రక్త సంబంధికులు పెట్టలేదు, నాయకులు పెట్టలేదు, అధికారులు పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు ఇవ్వలేదు. నా ప్రభువు నీతో చెప్పే మాట ఏమిటంటే, నువ్వు తీసుకునే వ్యక్తిగా కాదు,
నేను నిన్ను ఇచ్చే వ్యక్తిగా చేయాలని నా తలంపులు నీ ఎదులో ఉన్నాయి. నా ఎడ నీకున్న తలంపులు నా ఎడ నీకున్న వాటిని వివరించి చెప్పలేని, వాటిని వివరించి చెప్పలేని, అవి అన్నీయును లెక్కకు మించినవయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడు అందరూ నీకే నా జీవితం అంకితం, నీకే నా జీవితం అంకితం. ఆయన నా ఎడల, నీ ఎడల, మన ఎడల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఏంటి ఆ తలంపులు అంటే, నిన్నే ఇచ్చే వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయ్యా, నాకు అంత సామర్థ్యత లేదు, నాకు అంత స్వామత లేదు, ఈరోజు తినటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నాకున్నాయి, నా కుటుంబంలో ఉన్నాయి. నా ప్రభు అంటున్నాడు, నిన్ను ఇవ్వగలిగినంత స్థితిమంతురాలుగా, స్థితిమంతునిగా మారుస్తాను. మార్చయ్య అంటే ముందు నీ మైండ్ మారాలి, ఆ తర్వాత నేను ప్రారంభిస్తా. ఇంతకాలం వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని అనుకుంటున్నాను. నీవు ఆ బుద్ధి అంతటితో విడిచిపెట్టి, ఆ మనస్సు అంతటితో విడిచిపెట్టి, ప్రభువా నన్నే ఇచ్చే వ్యక్తిగా చేయండి, నన్నే ఇచ్చే వ్యక్తిగా చేయండి అని ప్రభువుని ఒక్కసారి నువ్వు అడుగు చూడు. అడిగినంతకంటే అధికముగా ఇచ్చే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు అంటే, నా దేవుడు నిన్ను ధన్యునిగా, నిన్ను ధన్యురాలుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 35 వాక్యాన్ని చదువుకుందాం. 35 వాక్యాన్ని చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అయితే ఒక ధన్యకరమైన వ్యక్తిగా నిన్ను చేయాలని, ఒక ధన్యునిగా నిన్ను మార్చాలని నా ప్రభువు ఆశపడుతూ, ఒక ధన్యకరమైన జీవితముగా నీ జీవితము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. లేదండి, అంత స్తోమత లేదు, అంత స్థితిమంతురాలు నేను కాదు, అంత స్థితిమంతుడిని నీవు కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యము అదే కీర్తన 37వ కీర్తనలో 16 వాక్యములో చాలా ముఖ్యమైన మాట చక్కగా అక్కడ రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. 16వ వచనం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. సాగరా ఇట్లా,
ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. కరెక్ట్, ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. దా 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 మరి నాన్న దగ్గర కూర్చో, అమ్మ దగ్గర. ఆడవాళ్ళు కాదు కూర్చునేది, స్త్రీల్లో కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలేరా, దా. మరి ఎందుకు అక్కడ కూర్చున్నావు? జేమ్స్ నువ్వురా, దా దా దా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడికి రా. జ్ఞానవంతుడు కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి సరి చేయించుకుని వస్తున్నాడు. జ్ఞానం లేనివాడైతే నేరుగా వచ్చేవాడు. జ్ఞానవంతుడే కదా. అమ్మ ఒప్పుకున్నారా? జొతం ఒప్పుకున్నావా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక నీతిమంతుడు, నీతిమంతుడు నుంచి ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు చెప్పాలి. ఎవరమ్మా? భక్తిహీనుడు చెప్పాలి. ఎవరు? భక్తిహీనుడు. నేను అక్కడ నీతిమంతుడు, నీతిమంతుడు, భక్తిహీనుడు. ఈ నీతిమంతుడు కొంచెము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? కొంచెమే కలిగి ఉన్నాడు. ఈ భక్తిహీనుడు విస్తారమైన సంపద కలిగి ఉన్నాడు. చెప్పలేం కలిగి ఉన్నాడు? విస్తారమైన సంపదను కలిగి ఉన్నాడు. ఈ నీతిమంతుడు మాత్రము కొంచెము మాత్రమే కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇతడు కొంచెమే కలిగి ఉన్నాడు, ఇప్పుడు విస్తారముగా ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఎవరు శ్రేష్టమైన వారు? ఎవరికి కలిగినది శ్రేష్టము అంటే బైబిల్ అంటుంది, ఈ నీతిమంతునకు కలిగినది కొంచెమే శ్రేష్టము. అయ్యా, ఈ భక్తిహీనుని దగ్గర ధన సమృద్ధి ఉంది కదా, ధనం ఉంది కదా, ఆహార ధాన్యాలు ఉన్నాయి కదా, వస్తువులు ఉన్నాయి కదా, వైఢూర్యాలు ఉన్నాయి కదంటే వేస్ట్ అది. ఈ నీతిమంతునికి కలిగినది కొంచెము శ్రేష్టము. చెప్పాలి, కొంచెము శ్రేష్టము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ప్రార్థనా కూటాలు పెట్టారు. ప్రార్థనా కూటాలు పెడితే అప్పటికే 3 రోజులు అయిపోయింది. ప్రజలు బాగా ఆకలితో ఉన్నారు, దాహముతో ఉన్నారు. నా ప్రభు అడుగుతున్నాడు, అమ్మా, 100 మంది 1000 మంది ప్రజలు ఉన్నారు. మా బాబు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమడిగాడమ్మా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే అక్కడికి వచ్చిన వారు మౌనంగా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? చెప్పాలి గట్టిగా. మౌని ఆయను బలియాగమాయను అంటే మౌనముగా ఉండడం కూడా యేసయ్య స్వభావం అన్నట్లు ఉంటున్నారు వాళ్ళు. ఎలా ఉన్నారు? అది కూడా అన్నట్లు మౌనంగా చూస్తున్నారు. ఏది? పక్కింటోళ్ళు తిడితే చూసావా, నేను యేసయ్య భక్తురాల్ని, నేను మౌనంగా ఉన్నాను, నేను గొడవకు పాను, నేను కొట్లాడక పాను, నాకు రోషము లేదు అన్నట్లు వీళ్ళు మౌనంగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళ మధ్యలో నుంచి ఈ నీతిమంతుడు లేచాడు.
ఎవరు లేచాడు? లేచాడు. లేచి, రే అబ్బాయ కూర్చో. దేవుడు అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని. నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఏమంటున్నాడు? అరే మూసుకోరా, నా దగ్గర 6 ఈసులు చేపలు ఉన్నాయి. నేనేమన్నా అరుస్తున్నానా? నా దగ్గర వారానికి సరిపడి తినే రొట్టెలు ఉన్నాయి. నేనేమైనా ఎగిరెగిరి పెడుతున్నానా? ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడినట్లు ఏంట్రా అబ్బాయి నీ దగ్గర ఉన్నాయి పట్టుకుని లేచి నుంచున్నావు. ఆయన ఏమంటాడు? చక్క కడుపు నిండా తినేళ్ళిపోతాడు. నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి ఒకసారి ఆలోచించుకో. మేమందరం తెలివి తక్కువ వాళ్ళమా లేదా భక్తి తక్కువ వాళ్ళమా? మేము మౌనంగా ఉన్నాం. చూసావా? మౌనంగా ఉండు. ఈ బాబు, ఈ బిడ్డ ఆగిపోక ఆ వ్యక్తి రేపబడి గట్టిగా బిగ్గరగా నిలబడి, ప్రభువా ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయని అవి తీసుకుని వచ్చి ప్రభువు చేతిలో పెట్టేశాడు. కొట్ట చప్పట్లో హల్లెలూయా. అమ్మమ్మ ఎవరి చేతిలో పెట్టాడు? ప్రభువు చేతిలో పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో నీకు కలిగినది ప్రభువు చేతిలో పెట్టగలిగిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఈ బిడ్డను అనేకులు సూటిపోటి మాటలు అంటున్నా, ఆటుపోటు మాటలే అంటున్నా, కలిగినది అదే, ఇంకేమి లేదు. అది ప్రభువు చేతిలో పెట్టేసి. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ ఎవరి చేతిలో పెట్టాడు? ప్రభువు చేతిలో పెట్టాడు. ప్రభువు చేతిలో పెట్టాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు దానిని పట్టుకొని అయ్యా ఈ నీతిమంతుడు ఇచ్చాడు, ఈ చిన్న బిడ్డ ఇచ్చాడు. ఇక్కడ 1000 మంది ప్రజలున్నా, 100 మంది లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నా, ఏ ఒక్కరిలో చలనము లేదు. కానీ చిన్న బిడ్డయ్య ఇచ్చాడని ఈ 5 రొట్టెలు 2 చేపల్ని తండ్రి చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలోనమ్మా? ఇదంతా ఒక లింక్ అమ్మా. దేవునికి స్తోత్రం. అవి ఆకాశము అయిపోయాడు. అయ్యా ఈ రొట్టెలను మీరు టచ్ చేయండి, ఈ చేపలను మీరు టచ్ చేయండి. ఈ బిడ్డ ఎవరైనా పెడితే తినే స్వభావము కలిగిన వాడు, ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే కొనుక్కు తినే వయస్సులో కలిగి ఉన్నాడు. ఈ వయసు ఎలాంటిదంటే ఎవరు ఏదన్నా పెడితే తిందామా అనే ఆశపడే వయసు ఈ వయసు. కానీ ఆ వయసులో ఉన్న వ్యక్తే ఇదిగో నా దగ్గర ఉన్నాయని పరుగెత్తుకుని వచ్చాడు, నిలబడ్డాడు, ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబము చిన్న వ్యవస్థే ఉండొచ్చు. నీ కుటుంబ పరిస్థితి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే తీసుకునే దశలో స్థితిలో నీ జీవితము నీ బ్రతుకుండొచ్చు. ఆలోచించు ఒక్కసారి. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ బిడ్డ ఇచ్చిన రొట్టెలు పట్టుకొని ప్రభువుకి చెప్తా ఉన్నాడు, తండ్రి అయిన దేవునికి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, 3 రోజుల నుంచి ఆరాధన జరుగుతూ ఉంది. ఎన్ని రోజులు జరుగుతుంది? మొదటి గంటలో నవిలి పడేయవలసింది. రే అక్కడ చూడు ఎలా నవ్వుతున్నాడు. మొదటి గంటలోనే వీటిని చక్కగా
నేను చూస్తూ ఉంటాను చక్క ఇక్కడ కూర్చొని. ఏం చేస్తుంటారు? అది గాడు చూడు ఎట్ట తింటున్నాడు. రాత్రి తినమంటే ఏడిచాడు, ఇప్పుడు తింటున్నాడు ఏడు మొహమాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి తినరా అంటే విష్ణు ఏడుపు మొఖం. ఈ సంవత్సరం అంతా ఏడిపోయే కాడికి. పుట్టినరోజున సంతోషంగా ఉంటే కదా. పుట్టినరోజున కేకు లేదనో, బట్టల సైజు లేదనో, కొత్త చెప్పులు కొనలేదని ఏడుస్తారా? ఇక సంవత్సరం అంతా ఏడిపోయి. దేవుడి దగ్గర నాకు ఏ ఏడుపు లేదు. అసలు నాకు గుర్తుంటేగా ఏడు పుట్టకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తు తెచ్చుకోని వాళ్ళు ధన్యులు. ఎవరు ధన్యులు? చెప్పాలి. నాకు ఈ మర్మం యేసన్న గారు చెప్పాడు. ఎవరు చెప్పారు? ఒకసారి ఇట్లాగా దాదాపు 500 మంది దైవజనులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో వచ్చింది, అమ్మ ప్రేమవతిను ఈ పుట్టినరోజు సందర్భం, పుట్టినరోజు చేసుకోవాలా అన్నాడు యేసన్న గారు. కొందరు చేసుకోవచ్చు కదా అంటున్నారు, కొందరు మౌనంగా ఉన్నారు. అసలు ఏం చెప్తాడోనని. అప్పుడు ఏం చెప్పాడంటే, మేము 13 సంతానం అన్నాడు ఆయన. ఎంతమంది వాళ్ళు? యేసన్న గారు సంతానం ఎంతమంది? 13 మంది సంతానం. నెలకి ఎన్ని సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలకి నెలకు ఒకటి చేసిన ఇంకోటి మిగిలిపోతుంది. ఇక ఆ కొంప పైకి వస్తుందా అన్నాడు. ఇక నెల చేస్తుంటే ఇక కొంప, ఆ కొంప కోటి ఆ సంసారం ఇక. అందుకని మాకైతే తెలియదు అన్నాడు ఒకే మాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన జనరేషన్ చెలరేగిపోయారు అంతే. ఏం పోయారు? దేవునికి స్తోత్రం. ఇంట్లో చేసుకుంటే సంతోషమే, చర్చిలో చేసుకుంటే సంతోషమే, సముద్ర తీరాన నడి వీధుల్లో బజారు పాలైపోతున్నారు. ఎంత భ్రష్టత్వం పట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంతకీ మీరు అంటున్నారు పాస్టర్ గారు చేసుకోవచ్చా చేసుకోకూడదా? అసలు గుర్తు లేకపోతే దాని ఆనందమే లేదు. దేవుని స్తోత్రం. జాలి నిన్న ఎంతో ఖర్చు పెట్టింది, ఆడి ముఖాన ఆనందమే నేను చూశానమ్మా. మీరేమని చూశారు? సూచనలు చెప్పండి అక్క. ప్రేమవతక్క నువ్వేమని చూసా? కృపావతక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు గుర్తే లేకపోతే అన్ని రోజుల్లాగా ఆ రోజు కూడా దేవుని స్తోత్రం గడిచిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి అందుకే నేను చెప్తున్నాను, మీ పుట్టినరోజు ఎప్పుడు పెట్టుకోమంటున్నాను? సువార్త సునాద పండుగలు పెట్టుకుంటే అసలు ఏడుతో కూడా ఖాళీ ఉండదు మీకు. దేవుని స్తోత్రం. లేదా జవల్దిని మందిరం ఓపెనింగ్ రోజులు పెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఇక ఏడిసే ఖాళీ కూడా ఉండదు. ఇక ఆ పని ఈ పని, ఇక పరిగెత్తే పనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇక హుషారుగా ఉంటే బిర్యానీ తిప్పుతూ ఉంటే ఇక నీ పుట్టినరోజు అని చెప్పుకుంటామే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ వాళ్ళు వంట చేస్తున్నారు, అది 2వ రోజు అనుకుంటా. ఆయన బిర్యానీ తిప్పి 3 ఫోటోలు దిగి ఆ జాగ్రత్త పెట్టుకుని ఆయన పుట్టినరోజు రోజు పెట్టి తెల్లారి పెట్టాడు. నేను బిర్యానీ చేసుకున్నాను, మీరు రాలేదు నా పుట్టినరోజు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవునికి స్తోత్రం. పండగ ఎంత ప్రయోజనాలు ఉన్నాయి పండగలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ బిడ్డ కలిగినది తీసుకుని వచ్చి ప్రభు చేతిలో పెట్టేశాడు. ప్రభువా, ఆ బిడ్డ తినకుండా నా చేతిలో పెట్టాడయ్యా. ఇది ఏం చేసేదే? ఇది నీ చేతిలో పెడుతున్నాను. ప్రభు దాన్ని చూశాడు. ఈ భక్తిహీనుని దగ్గర ఉన్నది చూశాడు. ఈ నీతిమంతుడు యేసయ్య చేతిలో పెట్టింది కూడా చూశాడు. అప్పుడు అంటున్నాడు, విస్తారమైన భక్తిహీనుని ధన సమృద్ధి కంటే ఈ నీతిమంతునికి కలిగినది, చెప్పాలి, కలిగినది కొంచెమే శ్రేష్టము. ఏం శ్రేష్టం ప్రభువా? వాడి దగ్గర లక్షలున్నాయి, కోట్లున్నాయా, అధికారాలు అన్నీ ఉన్నాయ్యా. ఇక వీడి దగ్గర ఏమున్నాయి? 2 చేపలు 5 రొట్టెలేనయ్యా. అంటే ఇది శ్రేష్టమైనది,
ఇది ఆశీర్వదించబడినదే, ఇది దీవించబడినది, ఇది దోషము లేనిదే. ఇదేమైనది? చెప్పాలి, ఇదేమైనది? దోషము లేనిదే. దోషము శ్రేష్టమైనది. ఏంటి బాబు ఆ శ్రేష్టత అంటే? యేసయ్య చేతికి అప్పగించేసాడు కదా, తండ్రి చేతికి అప్పగించేసాడు కదా. తండ్రి దాన్ని టచ్ చేసి దాన్ని దీవించాడు. దీవించి యేసు ప్రభు వారు చెప్తున్నారు శిష్యులతో, ఆ జనులకు దీన్ని వడ్డించండి. ఎంత తిన్నా 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 ఎంత తిన్నా. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట యోహాను సువార్త 6 అధ్యాయము 11 వచనము చివరి మాట. పూర్తిగా చదివినా పర్వాలేదు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, థాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అన్ని చోట్ల వడ్డిస్తారు. అన్ని చోట్ల చెప్పాలి, అన్ని చోట్ల సాంబారి పోసుకో అంటారు, అన్నము వేసుకో అంటారు. తర్వాత ఇంకోటి ఉంది, అది రెండోసారి కనిపిస్తుందా? చెప్పాలి, దాని పేరేంటి? ఇంక మళ్ళీ చేసుకోమ్మా అంటారా? చెప్పాలమ్మా. మోషి ఆ మాట అంటారా? ఒక పాస్టర్ గారు, నేను అన్నం తింటా ఉన్నా, ఆ ఇంటి యజమానురాలు వచ్చి మమ్మల్ని వేసుకోండి అంటుంది. అక్కడ నీకు నిజంగా వేయాలని ఉంటే నువ్వు ఎంతసేపు అడిగినా మేమిద్దరం వేసుకోం. ఎందుకంటే మా మిషన్లు అంత కరెక్ట్గా లేవు. ఒకప్పుడు తిన్నాం, కానీ ఇప్పుడు తిన్న టైంలో వేస్తానల్లా. ఇప్పుడు అలా కూర్చున్నారు పిల్లలు, వాళ్ళ మిషన్లు సరిగ్గా కరెక్ట్గా ఉన్నాయి, వేయగలిగితే వాళ్ళకి వాళ్ళు వేయించుకుంటారు, వద్దంటారు అన్నాడు. అక్క మోహము నల్లగా అయిపోయింది. పరిశుద్ధ వేసుకోండి అంటుంది. మాకు మిషన్లో ఇక నువ్వు ఎంతసేపు అడిచినా ప్రయోజనం లేదు, ఇక్కడ వేసినా అది వేస్ట్ అయిపోద్ది, తినలేము. కానీ కూర్చున్నారు పిల్లలు, మిషన్లో పర్ఫెక్ట్గా ఉన్నాయి. వాళ్ళే ఎంత వేసినా ఇక వద్దు అనుకోకుండా వేయించుకుంటారు. మిగలకుండా తినగలిగే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. అక్కడికి పోయి వేస్తే ఏమైనా భక్తి ఉంటే నీకు, కానీ ఎంత అడిగినా మాకు ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఆదివారం ఒక అక్క వచ్చి, అన్న ఏం చేయమంటారన్నా అంది. అక్క, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు కొద్దిగా పప్పు చేయక్క, కొద్దిగా పెరుగు తీసుకురా అని చెప్పాను. చక్కగా తోటకూర పప్పు చేసి పెరుగు తెచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్క, నాకు చాలా హ్యాపీగా ఉందక్క అని చెప్పా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఇప్పుడు చదవండి, అందరు కలిసి ఇప్పుడు చదవండి. ఇప్పుడు భోజనాలకి అప్పుడు భోజనాలకి తేడా చూద్దాం. అలాగున చేపలు కూడా, అంటే రొట్టెలు భోజనం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, వేసుకొని. అందుకే ఇక్కడ బహువచనాన్ని ఉపయోగించారు. చేపలు కూడా, ఏమి కూడా? చెప్పాలి, ఏమి కూడా? చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు, అంటే వారు తినగలిగినన్ని వడ్డించను కూడా. చెప్పట్లా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 12వ తారీఖు ఇక్కడ ఒక సేవకుల కూటం జరిగింది. వచ్చిన వారికి తెలుసు దేవుడు ఈ స్థలములోనికి వచ్చిన వారు తినగలిగినన్ని చేపలండి. ఎంతమంది వచ్చారు ఆ రోజు?
వచ్చిన వాళ్ళని కృపావతి లేదు, నువ్వు ఉన్నావు చేయొచ్చు. వచ్చిన వాళ్ళు చేయొచ్చండి. ఆ రోజు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మిమ్మల్ని పిలవలా, మీకు ఆ అదృష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద పండుగ కొనుక్కొచ్చి ఎందుకో అన్నారు చాలామంది. అన్న ఇది ఉండటం చాలా మేలైందని అంటున్నారు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారు, పెద్ద బాండీలో వేపుతూ తీయటం వేయటం. పీటర్ ఫిష్, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తినగలిగినన్ని చేపలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ మాట చదువుదాము. చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వధించెను. ఎక్కడిది బాబు ఇది? ఎవరి దగ్గర నుంచి ఇది ప్రారంభించబడింది? ఎవరెవరిని కార్యాలు జరుగుతున్నాయి? ఎవరి వలన ఈ పరిచర్య ఈ విధముగా జరుగుతుంది అంటే నీతిమంతులు ఉన్నారు. దేవునికి స్తోత్ర. నీతిమంతులు ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఆ నీతిమంతుల యొక్క గుణము ఎలాంటిది అంటే, ఆ నీతిమంతులు ఆస్తస్తులు కలవారు కాకపోవచ్చు, ఆస్తి పరులుగా కాకపోవచ్చు. వదరము తల్లి, నిన్ను కూడా పిలిచాం, రాలా, మళ్ళీ బాధపడమారు. అన్ని చేపలు ఇప్పుడు అడుగుతుంది. అమలా కవనా పిలిచాం. అమ్మ అందరికీ చెప్పలా? ఆ రోజు అక్క చెప్పలా? పలానా రోజు సేవకుల మీటింగ్ ఉంది, రాగలిగిన ప్రతి ఒక్కరు. అమ్మ చెప్పలా? మరి ఇప్పుడు గొడవ వేస్తేట నువ్వు? నేను చెప్పా ఇక్కడ ఉండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, 18 నుంచి 21 వరకు జబుల్దీన్లో ఉన్నాయి. అక్కడ కూడా పరిస్థితి అలాగా ఉంటుంది. దేవునికి స్తోత్ర. మళ్ళీ పిలవలేదని పిలవలేదని బాధపడద్దు. దేవునికి స్తోత్రం. యాహనన్న అన్నమ్మక్క రెడీ అయ్యి కూర్చున్నారంటే 7 గంటలకి, 12 దాకా అట్టా కూర్చున్నారంటే ఏంటంటే ఇంకైనా అక్క పిలుస్తుందేమో, ఇంకేంటి అయిపోయింది కోట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, ఎవరి ద్వారా అంటే ఆ చిన్నవాని ద్వారా, ఆ చిన్నవానికి కలిగిన దాన్ని శ్రేష్టమైనది, అది వేవేల మందికి ఆకలి తీర్చబడుతుంది, వేవేల మందికి అది ఆశీర్వాదకరముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. నెమ్మది లేకుండా విస్తారమైన దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మాధుర్యమే మహిమానందమే మాధుర్యమే నా ప్రభుతో నెమ్మది లేకుండా విస్తారమైన దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు. దేవుని అందలి ఉండుటే మేలు. హల్లెలూయా. నీతిమంతునికి కలిగినది అది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ధన సమృద్ధి లేకపోవచ్చు, కానీ ప్రభువు చెప్తున్నాడు,
మనకు కలిగినది శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. అది అనేక మందికి ప్రయోజనకరముగా, అది అనేక మందికి ఉపయోగకరముగా, అది అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. మనలను అది ధన్యులుగా చేస్తుంది. ఎలా చేస్తుందమ్మా? ధన్యులుగా చేస్తుంది. నీతిమంతునిగా చేస్తుంది. ఎలా చేస్తుంది? నీతిమంతునిగా చేస్తుంది. నీతిమంతునిగా చేస్తుంది. నీతిమంతునిగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వాక్యం. 1వ అధ్యాయము 17 వాక్యం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని, విశ్వాసమూలముగా జీవిస్తాడు. చాలా మందిలో ఎలా బ్రతకాలి, ఎలా కొనసాగాలి, ఎలా జీవించాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఈ కార్యం ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, ఈ నెల ఎలా చేయాలి, ఈ దినం ఎలా చేయాలి అని చాలామంది డౌటు, మనేద, దిగులుతో ఉంటారు. నా దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నా దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. ఎందుకనంటే నా ప్రభువు నన్ను పోషిస్తాడు, నా ప్రభువు నన్ను పోషిస్తాడు, నా ప్రభువు నా అవసరము తీరుస్తాడని ఆయన మీద ఆధారపడతారు. ఎవరి మీద ఆధారపడతారమ్మా? ఇప్పుడు చిన్నవాడు ఎవరు చేయలేని పని ఈ చిన్నవాడు మాత్రమే చేశాడు. ఈ చిన్నవాడు ఎలా చేయగలిగాడంటే యేసయ్య మీద ఉంచాడు విశ్వాసం. ఎవరి మీద ఉంచాడు విశ్వాసం? యేసయ్య మీద ఉంచాడు విశ్వాసం. యేసయ్య మీద విశ్వాసం ఉంచి, యేసయ్య నన్ను పోషించగలడు, యేసయ్య నా ఆఖరి తీర్చగలడు, యేసయ్య నాకు అత్యధికముగా అనుగ్రహించగలడు, యేసయ్య నాకు ఇవ్వగలడు అన్న విశ్వాసమే ఆ తెగింపు, ఆ త్యాగము ఆ చిన్న బిడ్డకి చేసింది. ఆ వాక్యములో మనము గమనించి చూసినట్లయితే ఎవరికి ఇష్టం వచ్చినంత అంత, ఎవరికి అమ్మా, ఎవరికి ఇష్టమైనంత, దేవునికి స్తోత్రం. ఎవరికి ఇష్టం వచ్చినంత తిన్న తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఆహారము వృధా కాకుండా వాటంతటిని సమకూర్చండి, వాటంతటిని సమకూర్చండి, వాటంతటిని సమకూర్చండి అన్నాడు. సమకూర్చి అంతా పోగు చేస్తే 12 గంపలు నిండిపోయాయి. ఎన్ని గంపలు నిండిపోయాయి? ఇప్పుడు ఈ 12 గంపలు నిండిపోతే ఇప్పుడు యేసు ప్రభువుకి శిష్యులకి మరొక చోట కూటం ఉంది, పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాం. ఇక మిగులుతుందో తగులుతుందో, ఎవరు తింటున్నారో ఎవరు వెళుతున్నారో ఇక మాకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే వెంటనే యేసయ్య శిష్యులు కూడా పరిగెత్తుకుని అక్కడి నుంచి మరొక కూటానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే 12 గంపలు మిగిలిపోయినాయి. వచ్చిన ప్రజలందరూ మౌనంగా ఉన్నవాళ్లే, ఒక్క బిడ్డే విశ్వాసముతో లేచింది. దేవునికి స్తోత్రం. ఈ గంపలు ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఈ గంపలు ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఈ గంపల మీద మూతలు ఎవరు పెట్టాలి చెప్పండి? ఈ గంపలు ఎవరు ఎత్తుకెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు అమ్మమ్మ చెప్పాలి. ఆ చిన్నవాడు కాదంటారా? ఆ చిన్నవాడు కాదంటారా? ఏంటి చిన్నవాడు అంటే, ఇదిగో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. నేను ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలే, కానీ ఇప్పుడు 12 గంపలు మిగిలిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాసం మీద ఆధారపడి జీవిస్తాడు. ఆ విధముగా విశ్వాసం మీద ఆధారపడిన వ్యక్తి జీవితంలో ఏ కొదవ లేకుండా, ఏ లోటు లేకుండా
ఆయన పోషిస్తూ 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 ముందుకు నడిపిస్తాడు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. అయ్యా, విత్తని పక్షులను, విత్తనము వేయకుండా బ్రతికే పక్షులను నిత్యము పోషిస్తున్నావు కదా, మమ్మల్ని కూడా పోషించు కదా ప్రభు అంటే, ఆ పక్షులు ఎవరి మీద ఆధారపడట్లేదు, ఎవరి వైపు చూడట్లేదు, ఎవరిని ఆశించట్లేదు, ఎవరిని కోరుకోవట్లేదు, ఎవరి మీద అవి నిందలు పెట్టట్లేదు. నా వైపు చూసి పొద్దుటే కావు 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 అని నా వైపే అవి చూస్తున్నాయి. ఎవరి వైపు చూస్తున్నాయి? నా వైపే అవి చూస్తున్నాయి. ఉదయాన్నే లేచి అవి నన్ను స్తుతిస్తున్నాయి. అయ్యా, ఈ దిన ఆహారము మాకు అనుగ్రహించు అని నేను వాటిని నిత్యము పోషించుచున్నాను. ఎవరైతే విశ్వాసం మీద ఆధారపడతారో, విశ్వాసం మూలముగా జీవిస్తారో వారిని నేను పోషిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 37వ కీర్తన 17 వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసం మీద ఆధారపడితే నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. తీసుకోవాలని అన్న మనసు కాకుండా నేనే ఇవ్వాలి అన్న మనస్సు నీకు కలుగుట ద్వారా నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉన్నారు. వారందరికంటే క్రైస్తవునికి ఉన్న పేరు ఏమిటంటే, క్రైస్తవులు ఇస్తారు. ఏం చేస్తారమ్మా? చెప్పాలి. వేరొక దగ్గరికి పోతే దేవుణ్ణి దర్శించటానికి 500 లేకపోతే రానిరు అక్కడికి. దర్శనం టికెట్. ఏ టికెట్? అదే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి ఆదరణ మాటలు చెప్పి పంపుతారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు క్రైస్తవ దేశాలన్నీ ఇచ్చే దేశాలుగానే ఉన్నాయి. కానీ మనవారు క్రైస్తవ దేశము అంటానికి ఒప్పుకోరు. ఏ దేశం అంటే మాది హిందూ దేశం కదా అంటారు. అందుకే ఏ నాయకుడు చూసినా నన్ను గెలిపించండి, నేను వెళ్ళి పెట్టుబడులు తెస్తానంటారు. ఏ రాష్ట్రంలోనే చూసుకోండి, మన ఆంధ్ర మాత్రమే కాదు, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎవరిని గతపండి, నన్నైతే విదేశాల వారు నమ్మి పెట్టుబడులు పెడతారు, మీరు నాకు అధికారం ఇస్తేనని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఎక్కడ అప్పులు దొరుకుద్దా తెస్తామని చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఇస్తున్నారయ్యా అని చూస్తే క్రైస్తవ దేశాలే ఇస్తున్నాయి. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల నా దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటంటే, నీ చెయ్యి ఒకరి మీద చాపి, ఒకరి వైపు చాపి, నువ్వు వారు బంధువులే అవ్వచ్చు, వారు రక్త సంబంధికులు అవ్వచ్చు, వారు స్నేహితులు కావచ్చు, మరొకరు కావచ్చు,
నీవు వారి వైపు చేయి చాపి అడుగుట నా తండ్రికి ఇష్టము లేదు, అది నా తండ్రి చిత్తము కాదు. నా ప్రభు నిన్నే మరొక వ్యక్తికి సహాయము చేయగలిగిన స్థితిమంతునిగా, స్థితిమంతురాలుగా మార్చాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. నా దేవుడు ఆ కోరిక నీ పట్ల కలిగి ఉన్నాడు. నా కుమార్తెను, నా కుమారుణ్ణి ఇదిగో ఒకరికి సహాయము చేసేంత సామర్థ్యత, స్థితిమంతునిగా మార్చాలి, స్థితి కలిగిన వ్యక్తిగా మార్చాలని నా దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నా దేవుని తలంపు ఆ విధముగా ఉంది, నా దేవుని ఉద్దేశము ఆ విధముగా ఉంది. అందుకే నా ప్రభు అంటున్నాడు, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లయున్నవి, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లయున్నవి, వాటిని వివరించి చెప్పాలినే, వాటిని వివరించి చెప్పాలినే, అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. అందరూ తలలు వంచి వినిన వాక్యాన్ని బట్టి, అయ్యా నా జీవితము నీకు అంకితము చేస్తున్నాను. మీరు మాట్లాడారు, నీతిమంతుడు ఇచ్చే స్థాయిలోనే, ఇచ్చే స్థితిలోనే ఉంటాడు. భక్తిహీనుడు ధన సమృద్ధి అంతటి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమే శ్రేష్టమని మాట్లాడారు. నా జీవితంలో, నా కుటుంబములో ధన సమృద్ధులు నాకు లేకపోవచ్చు, నాకు కలిగిన దానిని శ్రేష్టముగా మీరు చేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. నా ఎడల నీకున్న తలంపులు చాలా విస్తారమై ఉన్నవని చెప్తున్నావు. అయ్యా నీకు స్తోత్రాలు. అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీ స్థితి మార్చాలని, ఒకరిని నువ్వు ఆశించకుండా మరొకరికి నీవే పెట్టే స్థితిమంతురాలుగా నా దేవుడు చేయాలని ఆశపడుతూ, కోరిక కలిగి, ఉద్దేశము కలిగి, స్తోత్రం 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 స్తోత్రం. అమ్మ వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. నా ఎడ నీకున్నా తలంపులు బహు విస్తారము. నోరు తెరచి అందరూ వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలినే, అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి, అయ్యున్నవి. వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలినే, అవి అన్నియును లెక్కకు మించినవై
స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. వినుని వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం. అయ్యా, ఇచ్చే వారిగా చేస్తానని మీరు మాట ఇచ్చారు. అయ్యా, నీతిమంతులుగా చేస్తానని, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడని. అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకోండి. స్తోత్రములు 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 తండ్రి. నీతి సూర్యుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి జీవిస్తారయ్యా. అట్టి ధన్యత మీరు మాకు దయచేయండి స్వామి. అయ్యా, పుచ్చుకున్నట్టు కంటే తండ్రి ఇచ్చుట ధన్యమని చెప్పారు ప్రభా. అయ్యా, ధన సమృద్ధి కలిగిన వారిగా మేము ఉండనవసరం లేదు, కానీ ప్రభా నీతి కలిగి తండ్రి శ్రేష్టమైనది తండ్రి కలిగి ఉండే కృప మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. నీతిమంతుడైతే విశ్వాసమూలముగా జీవిస్తాడు కదయ్యా. ఆ విధముగా తండ్రి యేసయ్యా, మీ వాక్యాన్ని అనుసరించి విశ్వాసమూలముగా జీవించే ధన్యత మీరు అనుగ్రహించండి. నీతిమంతులకు మీరే సంరక్షకునిగా ఉంటానన్నారు కదా స్వామి. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చి ప్రభా మీ సంరక్షణలో మీరెక్కల మాటను మమ్మల్ని మరుగుపరచమని కోరుచున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నీతిమంతులుగా చేరితండి నీ రాజ్యములకు వారసులుగా మార్చబడ్డానికి సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచు నాము తండ్రి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడి మరి చివరి పాటగా మరి ప్రభుకి అర్పించుకునే అర్పణలు పాట పాడుకొని మరి ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ప్రభుదాస్ పాట పాడతాడు. దాని త్వరగా అందరూ లేచి నిలబడండి.